అది పక్క పెట్టి నేను మాట్లాడిన వెంటనే కొంతమంది ఉడతా ఉంటారు, వాళ్ళతో కౌంటర్ ఇప్పించుంటే నేను భయపడే ధర్మం కూడా పనిచేస్తా పక్క 100% ఒప్పుకుంటాను. అన్ని వర్గాలు సమానం కూడా అనే వ్యక్తి నేను. అది కాదనుకుంటే మీ కర్మ. హిందువులు కనుక చలో బండి సంజయ్ హిందువుల గురించి మాట్లాడదని చెప్పని మాట్లాడాలి. మా పార్టీ అన్ని వర్గాల గురించి మాట్లాడే పార్టీ మాది. మరి దీని గురించి వాళ్ళకు కూడా ఆలోచించాలి. లేకుంటే బీఆర్ఎస్ కొట్ట గతే మీకు పడుతుంది. ఎంఏ పార్టీని నమ్ముకుంటే బిడ్డ మీరు అవుట్ అయిపోతారు, 100% అవుట్ అయిపోతారు. అసెంబ్లీ వేదికగా పొరుడు నువ్వు హీరో మీరు 15 నిమిషాలు సమయం ఇస్తే నరికి చంపుతాను అని తీసుకపోయి కొడంగల్లో పోటీ చేస్తారట. కొడంగల్ల అంటే అక్కడ హిందువులు పిచ్చోడు కొడంగల్ల వాళ్ళు కూడా వాళ్ళే చంపుతున్నారు కదా. ఈ 15 నిమిషాలు చంపుతున్న ఇప్పుడు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఉన్నారు దానిలో, ఈ అసెంబ్లీలో అట్లానే కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు ఉన్నారు దానిలో. 15 నిమిషాలు వాళ్ళు మరి కాదు హిందువులు కాదనుకుంటే వాళ్ళ అవసరం, వాళ్ళ కర్మ. కాబట్టి అభివృద్ధి విషయంలో మేము సహకరిస్తాం. మేము మతం గురించి ఆలోచిస్తలేము. తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి నిధులు తీసుకొచ్చే బాధ్యత మాది. కలిసి పనిచేద్దాం ఏమంటున్నాం. కేంద్రంలో అధికారంలో తిట్టుకుడు బంద్ చేద్దామంటున్నాం. ఓల్కోలు తిట్టుకుడు బంద్ చేద్దామని ఎలక్షన్స్ అయిపోయినాయి. అందరం కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ అవుట్ అయిపోయింది. కేల్కతా దుకాన్ బంద్. ఒక్క సీటుకి వెళ్ళడానికి బీఆర్ఎస్ పార్టీని. ఇలా కాంగ్రెస్ పార్టీ 8 ఎంపీలు గెలిచినాం, మేము 8 ఎంపీలు గెలిచాం. మేము మా ఆలోచన ఏంది, ఎన్నికలు అయిపోయినాయి, రాజకీయాలు బంద్ చేద్దాం. మనం కలిసి ఇవాళ కేంద్రం నుంచి నిధులు తీసుకొచ్చుకుందాం. తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి సహకరించుకుందాం. బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ కొడుకు గిట్టే ఒర్రి మోడీ గారు తిట్టి నాకు ఘాటికి అనే పరిస్థితి అయిపోయింది వాళ్ళది. మీరు ఆ పరిస్థితి కొన్ని తీసుకోకండి. తిట్టుకుని బంద్ చేద్దాం, కలిసి ముందుకు పోదాం. మన గత పార్టీ లెక్కన మీరు గత ప్రభుత్వాలకు వివరిస్తే అది మీకు ఇబ్బంది. మీతో కలిసి వద్దాం, కలిసి మోడీ గారికి వెళ్దాం, మేము అభివృద్ధి సహకరిస్తాం. మనం అనలేదు. ఎన్నికలు అయిపోయినాయి, తిట్టుకుని పదాలే, మళ్ళీ ఎన్నికలప్పుడు తిట్టుకుందాం. మళ్ళీ విషయం మేము తిట్లా, మేము విమర్శ అంటాం. కానీ కాంగ్రెస్ వాళ్ళు బీఆర్ఎస్ తిట్లు అవి పడితే మోడీ గారు తిడితే నష్టం ఎవరికి? కానీ మేము మిమ్మల్ని తిట్టద్దు, మీరు మమ్మల్ని తిట్టద్దు. విమర్శలు వేరు, తిట్లు వేరు. కానీ ఇప్పుడు కలిసి ఉందామని చెప్పి అంటున్నా. ఇలా ఏం చేస్తుంది? ఇవాళ సేమ్ బీఆర్ఎస్ పార్టీ ఏం చేసిందో కాంగ్రెస్ పార్టీకి అదే చేస్తుంది. ఇవాళ సేమ్ ఇవాళ 4th సిటీ చేస్తున్నారు. దాన్ని ఇంకేంది? ఏం జరుగుతుందన్న? వేల ఎకరాల భూములను తక్కువ రేటు కొనుక్కొని ఇప్పుడు వాళ్ళు ఆస్తులు సంపాదించుకోవడానికి కోసం కాంగ్రెస్ పార్టీ ప్రయత్నం చేస్తున్నారు. 1000 ఎకరాలు. కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఒక నాయకుడు మన ఏరిండు. కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఒక నాయకుడే దాదాపు ఈ తుక్కుగూడ ప్రాంతాల్లో 1000 ఎకరాలు ఉన్నాడు. ఆయనకు ఇన్ఛార్జ్ అయిపోయినాడు. ఆయనకు ఉంటాడు. ఇప్పుడు దుకాణం ఆయనదే. తక్కువ రేటు కొనడు, వాళ్ళ భూములు పెంచుకోడు. దానికి పేరు ఏం పెడతారు? 4th సిటీ అంటారు. ఇది వెనక పెద్ద బూత్ ఉంది అంతా కూడా. నష్టపోయేది ఎవరైనా దాంతో ఇక్కడికి యువకులకు లాభం జరుగుతుంది అంటే ఏం జరగదు. ఇక్కడ ప్రజలకు న్యాయం జరుగుతుంది, అభివృద్ధి జరుగుతుంది అంటే ఏం జరగదు. కాంగ్రెస్ పార్టీ నాయకులు గతంలో బీఆర్ఎస్ పార్టీ ఎట్లా సంపాదించారు? బీఆర్ఎస్ పార్టీ కోచింగ్ సెంటర్, వీళ్ళు కోచింగ్ తీసుకుంటారు, శిక్షణ ఏం పొందుతారు. ఇప్పుడు వీళ్ళు ఇలా ధరణి అంటున్నారు. ఇప్పుడు ధరణి విషయంలో గతంలో కూడా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత 5 సభ్యులతో కూడా ఒక కమిటీ వేసింది. ఏమైందే కమిటీ? చెప్పండి, ఏమైందే కమిటీ? అది వాళ్ళు ఏం చేశారు? గత ప్రభుత్వం ధరణి వల్ల ఏం నష్టాలు జరిగినాయి, ఏం లాభాలు జరిగినాయో ఆ కమిటీ ఏమైనా రిపోర్ట్ ఇచ్చిందా? ఆ కమిటీ ఏం చేసిందంటే ధరణి వల్ల కేసీఆర్ కుటుంబం ఏ విధంగా లాభపడ్డది దాన్ని గుర్తించి ఆ కమిటీ సీక్రెట్ రిపోర్ట్ ఇచ్చింది.
ప్రభుత్వానికి, మనం కూడా ఇట్లా సంపాదించుకుందాం. అది ఇచ్చిన రిపోర్ట్ అదే. అందుకే ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ హయాంలో, ఇది ముఖ్యమైన సబ్జెక్ట్ అన్న, బీఆర్ఎస్ పార్టీ హయాంలో 2 లక్షల కోట్ల స్కామ్ జరిగింది ధరణి వల్ల. ఇది మామూలు స్కామ్, దేశంలో అతిపెద్ద భారీ స్కామ్ ఇది. ఇదేంది, శిఖం భూములు, వక్ఫ్ బోర్డు భూములు, అటవీకి సంబంధించిన భూములు, దేవాదాయ శాఖ భూములు, అసైన్ భూములు, ఇవన్నీ కూడా కబ్జా చేసుకున్నాడు కేసీఆర్ కుటుంబం, బీఆర్ఎస్ పార్టీ మంత్రులు, ఎమ్మెల్యేలు, నాయకులు. 2 లక్షల కోట్ల రూపాయల స్కామ్ అది. అంత సంపాదించిన వాళ్ళు, అంత విలువ జరిగింది. 25 లక్షల అసైన్ భూములు అప్పుడు ధరణి 2014 తెలంగాణ రాష్ట్రం ఏర్పడే సమయంలో 25 లక్షల అసైన్ భూములు. ఇవాళ ఎంత తెలుసా అన్న, 5 లక్షల అసైన్ భూములు అయినాయి. మిగతా ఏమైనాయి? మిగతా 20 లక్షల అసైన్ భూములు ఏమైనాయి? బీఆర్ఎస్ పార్టీ దుబ్బిపోయారు. ఇంకా 5 లక్షల ఫీజు చంపుతారు ఇప్పుడు ఇక బాకీ. మరి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చింది, ధరణి వల్ల ప్రజలు నష్టపోతున్నారని చెప్పారు. పేదోళ్ళ భూములు లాక్కున్నారు ధరణి పేరుతోని. బీఆర్ఎస్ పార్టీ నాయకులు కబ్జా చేశారు. మరి రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడిన తర్వాత, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కేసీఆర్ పాల్పడ్డ అక్రమాలను బయట పెట్టిందా? ఈ భారీ స్కామ్ విషయంలో కనీసం ఎప్పుడన్నా మాట్లాడినరా? మాట్లాడలే. వాళ్ళు ధరణి అన్నారు, వీళ్ళు భూమాత అంటున్నారు. ఇప్పుడు భూమాత పేరుతో భూమి మీద ఒక్క గజం కూడా మిగిలిస్తారు వీళ్ళు. వాళ్ళు గుడిని మిగితే గుడి లింగాన్ని మిగతాలు వీరు తోకలేదు వీళ్ళు. అంతే వీళ్ళు పేరు మాత్రం భూమాత. ఇప్పుడు నేనేమంటున్నా అంటే, రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని భూమి మేత అవుతుంది. నేనేమంటున్నా అంటే, ధరణి విషయంలో గత ప్రభుత్వం మీద ఆరోపణలు వచ్చినాయి, పెద్ద స్కామ్ జరిగింది. పేదల ఆస్తులు తీసుకున్నారు, అసైన్ పేరుతో ఆస్తులు దోసుకున్నారు. వాటిని కేసీఆర్ కుటుంబంతో బీఆర్ఎస్ పార్టీ దోసుకున్నారు. దాని మీద శ్వేతపత్రం విడుదల చేయాలి.